మారిపోయే లోకం చెట్టులంతా ఏకం నాజుకైన నా పోటాడికి తిన ఒక నరకం ఎడలేదు లోపం నా మీదే నా కోపం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎపిసోడ్ నెంబర్ మర్చిపోయాను ఎపిసోడ్. బట్ వెల్కమ్ బ్యాక్. నేను ఒక 2 weeks లీవ్ తీసుకుందాం అనుకున్నాను, ఎందుకంటే ఐ వాస్ రియలీ స్ట్రెస్డ్ అవుట్. చాలా అవుతుంది లైఫ్ లో. ఆ 2 weeks కాస్త 4 weeks అయింది. బట్ ఐ రియలీ నీడెడ్ అ బ్రేక్. సో ఐమ్ సో గ్లాడ్ ఐ వాస్ ఏబుల్ టు టేక్ అ బ్రేక్. ఎందుకంటే ప్రతిరోజు ఒక షూట్ ఉండే నాకు, ప్రతిరోజు ఏదో ఒక ఈవెంట్ అవుతుండే. అండ్ వీటన్నిటితో పాటు మాకు ఒక కొత్త నాని వచ్చింది. మా పాత నాని గురించి మీకు చెప్పాను కదా, నాకు చాలా ఇష్టం ఆమె. కానీ ఆమె ఎందుకు క్విట్ చేసిందంటే ఆమె ఇన్ఫ్లుయెన్సర్ అయిపోయిందంట. నాకు చాలా బ్రాండ్స్ ఇక్కడ ఫ్రీ సామాన్లు పంపిస్తుంటాను అనమాట. అవన్నీ నేను మా నానికి ఇస్తున్నాను అనమాట. ఐ యూస్ టు షేర్ విత్ హర్. కొన్ని ఈవెంట్స్ కి ఏంటంటే తను +1 లాగా తీసుకెళ్ళాను నేను. అవన్నీ చూసి ఆమె చాలా ఇన్స్పైర్ అయిపోయి నేను నీలాగా అవుతాను అనుకుని, అందుకని ఫుల్ టైమ్ కంటెంట్ క్రియేషన్ చేస్తున్నా అని చెప్పి జాబ్ మానేసింది. నాకు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. బికాజ్ నాకు ఫ్రీ సామాన్లు వస్తున్నాయి కానీ ఎవరు డబ్బులు ఇవ్వట్లేదు. సో మనీ లేదు ఈ ఫీల్డ్ లో. కానీ వీళ్ళకి ఇవంతా ఏంటో బాగా అనిపిస్తుంది. బట్ అట్ ది సేమ్ టైం నేను వాళ్ళకి వాళ్ళ లైఫ్ ఎలా లివ్ చేయాలో, వాళ్ళ డ్రీమ్స్ ఎలా ఉండాలో నేను చెప్పలేను కదా. సో ట్రై లైక్ సో యా, కొత్త ఆమె వచ్చింది. ఇంకా తెలిసిందే కదా, అడ్జస్ట్మెంట్ పీరియడ్ ఉంటుంది ఒక 10 days. ఆమెకి ఈమె కూడా చాలా బాగుంది, బేబీ చాలా బాగా రెస్పాండ్ అవుతుంది ఈమెతో. కానీ ఒకటే ప్రాబ్లం ఏంటంటే ఈమెకి ఇంగ్లీష్ అంత బాగా రాదు. నా ఇంగ్లీష్ అర్థం కావట్లేదు, నాకు ఆమె చెప్పేది అర్థం కావట్లేదు. సో సైకిల్లో మాట్లాడుకో. కానీ చాలా మంచి ఆవిడ. సో బేబీతో చాలా యాక్టివిటీస్ చేస్తుంది. అసలు బేబీ దగ్గర అసలు ఫోనే వాడదు. సో అలాంటి కొన్ని విషయాల్లో ఆ, నాకు చాలా నచ్చింది. ఎనీవే, నోట్స్ రాసుకొచ్చాను నేను రోజు మళ్ళీ, సో దాట్ ఐ స్టిక్ టు టాపిక్ అనమాట. సో యా, బేబీ విషయంలో కొత్త నాని వచ్చింది. అండ్ స్ట్రెస్ అంటారా, నేను ఇంతకుముందు మీకు లాస్ట్ ఎపిసోడ్స్ లో మాట్లాడాను దాని గురించి. ఏంటంటే నాకు పోస్ట్ డిప్రెషన్, పోస్ట్ యాంగ్జైటీ వచ్చింది. సో ఈ బ్రేక్ లో నేను ఏం చేశానంటే ఒక థెరపిస్ట్ దగ్గరికి వెళ్ళాను. థెరపిస్ట్ సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళాను. సో సైకియాట్రిస్ట్ ఏంటంటే వాళ్ళు మీకు మెడికల్ గా డయాగ్నోసిస్ చేయొచ్చు. థెరపిస్ట్ ఏంటంటే మీరు సెషన్స్ పెట్టుకొని మాట్లాడచ్చు అనమాట వాళ్ళతో. సో సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళాను ఫస్ట్. సో నాకు థెరపీ అవసరమా లేదా అని తెలుసుకోవడానికి. సో మొత్తం నా జీవిత చరిత్రతో చెప్పా. ఒక 2 hours మధ్యలో ఏడ్చా కూడా నేను. సో వాళ్ళు అఫీషియల్ గా డయాగ్నోస్ చేశారు అనమాట. నాకు పోస్ట్ డిప్రెషన్, పోస్ట్ యాంగ్జైటీ ఉంది. ఆ వీటికి నాకు మెడిసిన్స్ కూడా ప్రిస్క్రైబ్ చేశారు. ఏంటంటే బేసికలీ పోస్ట్ పార్టం డిప్రెషన్ నేను ఎలా చెప్పారంటే, ఇంతకుముందు నేను లైఫ్ అంటే చాలా ఇష్టంతో ఉండేదాన్ని. ఇప్పుడు ఏది చూసినా ఏదో అట్లా అయిపోయాను. సో దానికి కారణం ఏంటంటే సెరోటోనిన్ లెవెల్స్ పడిపోతాయంట బాడీలో ప్రెగ్నెన్సీ తర్వాత. సో ఆ సెరోటోనిన్ లెవెల్స్ పెంచడానికి, ఆ సెరోటోనిన్ అంటే హ్యాపీ హార్మోన్స్ బేసికలీ. సో అవి పెంచడానికి ఏవో ఒక టాబ్లెట్స్ ప్రిస్క్రైబ్ చేశారు, జోలాఫ్ట్ అని. నేను కొంచెం యాంటీ మెడికేషన్. ఎట్లా అంటే నాకు తలనొప్పి వచ్చినా, కడుపు నొప్పి వచ్చినా నేను అసలు పెయిన్ కిల్లర్స్ వేసుకోను. ఎందుకంటే నిజంగా అత్యవసరమైన పరిస్థితుల్లో టాబ్లెట్స్ మన మీద పనిచేయాలంటే ఊరుకూరుకొని వేసుకోకూడదు అన్నది నా లాజిక్. అందుకని ఎంత నొప్పిలో ఉన్నా, ఏమున్నా, జలుబు ఉన్నా, ఏదన్నా మెన్స్ట్రల్ క్రాంప్స్ ఉన్నా నేను అసలు మన టాబ్లెట్ అయితే వేసుకోను అనమాట. సో అందుకని వీళ్ళు ప్రిస్క్రైబ్ చేసిన నేను వెళ్ళి తెచ్చుకోలేదు. అందులో వేరే థింగ్స్ ట్రై చేస్తున్నాను. లైక్ ఐమ్ గోయింగ్ టు డూ థింగ్స్ అండ్ మేక్ మీ హ్యాపీ. ఎలా అంటే డాగ్స్ తో ఎక్కువ టైం స్పెండ్ చేయడం, వర్కౌట్ చేయడం. ఆల్సో లాస్ట్ ఎపిసోడ్ లో మీరు విన్నారో లేదో, నా సెల్ఫ్ డయాగ్నోసిస్ ఏంటంటే కాఫీ తాగడం వల్ల నాకు యాంగ్జైటీ పెరుగుతుంది అని అనుకుంటున్నాను నేను. అది నిజమే తెలుసా? ఎందుకంటే లాస్ట్ 3 weeks నుంచి నేను అసలు కాఫీ తాగలేదు, ప్రీ వర్కౌట్ కూడా తాగట్లేదు. కాఫీ తగ్గించినప్పటి నుంచి కొంచెం స్టేబుల్ ఉంది మెంటల్ హెల్త్ నాది అని అనిపిస్తుంది. అది ఎంతవరకు సైంటిఫికల్ గా కరెక్ట్ కాదో నాకు తెలియదు, కానీ కాఫీ మానేసినప్పటి నుంచి బాగుందా. అండ్ ఇంకొకటి ఏంటంటే నాకు నిద్ర రావట్లేదు నైట్. అందుకని నేను మెలటోనిన్ గమ్మీస్ వేసుకోవడం స్టార్ట్ చేశాను. అది కూడా నోటీస్ చేశాను. దాని వల్ల కూడా డే అంతా నేను స్లీపీగా, ఏమంటారు గ్రాగీగా ఏదో అంటారు, ఇట్లా డ్రౌజీగా,
కళ్ళు మూతలు పడతా అట్లా ఉంటాను నేను యాక్టివ్ లేకుండా. సో అవి కూడా మానేసాను. నిద్ర వస్తే వచ్చింది లేకపోతే లేదు. సో అవి మానేసినప్పటి నుంచి కూడా చాలా బాగుంది మెంటల్ హెల్త్, కొంచెం పీస్ఫుల్గా ఉన్నాను నేను. సో ఈ 2 విషయాలైతే చాలా చాలా హెల్ప్ చేసాయి. అందుకని నేను ఈరోజు కొంచెం హ్యాపీగా ఉన్నాను. అండ్ ఆల్సో నాకు అసలు పాడ్కాస్ట్ విన్ చేయడానికి టైం కూడా దొరకలేదు. బేసికల్లీ ఏంటంటే నాకు కొంచెం మెంటల్ వచ్చింది. సో నాకు ఇల్లంతా క్లీన్‌గా ఉండి, లాండ్రీ అంతా ఫోల్డ్ అయిపోయి, బాత్రూమ్ అంతా క్లీన్ చేసి, ఇల్లంతా వ్యాక్యూమ్ చేసి, కుక్కలకి ఫుడ్ పెట్టి, వాటికి స్నానాలు చేపించి, బ్రష్ చేసి, సో బేబీ పనులు అన్నీ అయిపోయాక కూర్చొని నాకు ఇలాంటివి చేయబుద్ధి అవుతది. ఏంటిదంటే నా బిజినెస్ మీద ఫోకస్ చేయడము, లేదా పాడ్కాస్ట్ చేయడము, నా పర్సనల్ ప్రాజెక్ట్స్ అన్నమాట. సో నేను రోజు పొద్దున్న నుంచి స్టార్ట్ చేస్తా. లైక్ వీకెండ్ వచ్చిందంటే ఎగ్జాంపుల్ ఈరోజు వీకెండ్ వచ్చిందంటే పొద్దున్న నుంచి స్టార్ట్ చేస్తా. క్లీనింగ్, వ్యాక్యూమ్, అంట్లు తోమా, డిష్ వాష్ చేసా, చెట్లకి నీళ్ళు పోసా, మొత్తం డస్టింగ్ చేసా, లాండ్రీ ఫోల్డ్ చేసా, వాటితో అన్ని చేస్తున్నా. మధ్యలో బేబీని చూసుకుంటున్నా. ఈరోజు ఇంకా వీకెండ్స్ సో అన్ని చేస్తున్నా. ఇంకా నాకు ఈవినింగ్ వచ్చేసరికి అస్సలు నాకు ఓపికే ఉండట్లేదు. అలా లాస్ట్ 2 వీక్స్ నుంచి నేను పాడ్కాస్ట్ ఫిల్మ్ చేస్తా అనుకుంటా. ఈవినింగ్ వరకు పెట్టుకుంటున్నా. సాయంత్రం వచ్చేసరికి అలసిపోతున్నా, నిద్రపోతున్నా. బేసిక్‌గా ఏంటంటే ఇల్లు క్లీన్‌గా, చుట్టుపక్కల నాకు క్లీన్‌గా లేకపోతే నాకు ఇంకేం పనులు చేయబుద్ధి అవ్వట్లేదు. అది అసలు ఎందుకు అట్లా తయారయ్యానో నాకు అర్థం కావట్లేదు గానీ, దీనికి లింక్ ఏంటో నాకు తెలియదు. బట్ నా చుట్టంతా ఆర్గనైజ్డ్‌గా ఉన్నప్పుడు నా బ్రెయిన్ ఆర్గనైజ్డ్‌గా ఉంటది. నాకప్పుడు గిల్ట్ లేకుండా ఇవన్నీ చేసుకోవచ్చనమాట. పాడ్కాస్ట్‌లు, బిజినెస్‌లు అన్నీ గిల్ట్ లేకుండా చేసుకోవచ్చు. అండ్ ఒక థాట్ ప్రాసెస్ అనమాట అది. కానీ అది నాకు వర్కౌట్ అవ్వట్లేదు. ఎందుకంటే నేను ఫుల్ అలసిపోతున్నాను. నాకు ఇలా నిజంగా ఇప్పుడు నైట్ 10 అయితుంది. నేను ఫుల్ అలసిపోయా. నాకు బ్యాక్ పెయిన్ కూడా వస్తుంది ఈరోజు పొద్దున్నుంచి. ఈరోజు పొద్దున్నుంచి నేను ఒక 5 మినిట్స్ కూర్చున్నది కూడా లేదు. తిరుగుతానే ఉన్నా ఇల్లంతా. అయినా నా మూడ్ ఈరోజు కొంచెం హ్యాపీగా, లైట్‌గా ఉంది కాబట్టి ఇంత లేట్ అయినా నాకు ఈరోజు కొంచెం ఎనర్జీ ఉందనమాట. అండ్ ఈ 4 వీక్స్ నేను మాయమైన 4 వీక్స్ లో ద బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే ప్రీ ప్రెగ్నెన్సీ వెయిట్ ని రీచ్ అయ్యాను నేను. సో ఫైనల్లీ నేను ప్రెగ్నెంట్ అవ్వకముందు ఏ వెయిట్ లో ఉన్నానో ఆ వెయిట్ కి వచ్చేసాను. నా లైఫ్ లో నేను దేనికి ఇంత కష్టపడలేదు. హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ ఒక్కటే నాకు వర్క్ అయింది. అండ్ హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ వల్ల నాకు ఈ వెయిట్ లాస్ సాధ్యమైంది. నాకైతే దట్ ఈస్ మై సీక్రెట్ టు వెయిట్ లాస్. ఏంటంటే కార్డియో చేయాలి, హార్ట్ బీట్ ఫుల్ పెంచాలి, తర్వాత వెయిట్ చేయాలి. ఇప్పుడు నౌ దట్ ఐ రీచ్ మై ఐడియల్ వెయిట్, ఇప్పుడు నా ఫోకస్ అంతా మజిల్ బిల్డింగ్ మీద. సో నేను రిఫార్మర్ పిలాటెస్ జాయిన్ అయ్యాను. సో ఈ కార్డియో కొంచెం వెళ్తున్నాను. సో మేబీ లైక్ 2 times a week అలా వెళ్తున్నాను. 2 times a week రిఫార్మర్ పిలాటెస్ చేస్తాను. సో ఇది బాగా అనిపిస్తుంది నాకు. మొన్న ఏదో ఫోటో పెట్టాను స్టోరీలో. అది చూసి చాలా మెసేజెస్ వస్తున్నాయి. ఎలా తగ్గావు వెయిట్ అని. మొత్తం మీరు ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ఈ పాడ్కాస్ట్ వింటుంటే నా జర్నీ మొత్తం షేర్ చేశాను. నేను 75 మీడియం అని ఒక ఛాలెంజ్ చేశాను. అన్నిటి గురించి మాట్లాడాను. మీరు జస్ట్ పాడ్కాస్ట్ వినండి ఓపికతో. అన్ని మెసేజెస్ టైప్ చేయాలంటే నాకు కష్టము. కోసం ఇంత కష్టపడి నిద్రపోకుండా నేను పాడ్కాస్ట్ చేస్తుంటే వినండి, సరేనా? ఓకే. ఇంకా మోడలింగ్ గురించి కూడా చాలా క్వశ్చన్స్ అడుగుతారు. నేను అన్ని నాకు తెలిసినవన్నీ ఇక్కడ చెప్తున్నాను నేను. మీరు వినండి ప్లీజ్. ఇక్కడ చెప్పిందే మీరు మళ్ళీ అక్కడ క్వశ్చన్లు అడిగితే నా దగ్గర కొత్త ఆన్సర్స్ ఏమి ఉండవు. నాకు తెలిసిందంతా ఇక్కడ చెప్తున్నాను నేను. నాకు ఇంతే తెలుసు. నాకు ఎంత తెలుసు అంత చెప్తున్నాను. నేను గేట్ కీప్ చేయట్లేదు. సో ప్లీజ్ వినండి పాడ్కాస్ట్. విని మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేయండి. ఓకే. రీజన్ నాకు తెలిసింది ఏంటంటే నాకు పాడ్కాస్ట్ లో వీడియోస్ చేయాల్సిన అవసరం లేదు. నేను జస్ట్ ఆడియో రికార్డ్ చేసి అప్లోడ్ చేయొచ్చు. నాకు ఇది ఎందుకో ఈ ఐడియా అవ్వలేదు ఈ రోజులు. సో ఆ రోజంతా నాకు టైం దొరికినప్పుడల్లా నేను చిన్న చిన్న పార్ట్స్ లో రికార్డ్ చేయొచ్చు. అండ్ ఆ రికార్డింగ్స్ అన్ని కలిపి నేను ఎప్పుడైనా అప్లోడ్ చేయొచ్చు. సో వీడియోనే అవసరం లేదు అంటే నేను ఆడియోలో కూడా అప్లోడ్ చేయొచ్చు. వీడియోనే చేయాలి పాడ్కాస్ట్ అనుకున్నాను నేను. బట్ యా, ఇప్పుడైతే నాకు ఇలా కూర్చొని మాట్లాడే టైం లేనప్పుడు నేను ఇలాంటి ఆడియో పాడ్కాస్ట్ కూడా చేద్దాం అనుకుంటున్నాను. సేమ్ యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాను జస్ట్ అండ్ స్పాటిఫైలో కూడా అప్లోడ్ చేస్తాను. ఓకే, నేను ఎప్పుడు అడగలేదు మళ్ళీ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ కి. సో మీకు నేను ఎప్పుడు అప్లోడ్ చేస్తాను మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. అండ్ ఆల్సో కమెంట్స్ చేయండి. కమెంట్స్ లో మనం మాట్లాడాలి. నా హస్బెండ్ కి నాకు ఒక బ్రిలియంట్ ఐడియా వచ్చింది. ఒక ఇల్లు కొందాం అనుకున్నాము. మాకు ఇద్దరికి ఏదో అవుతుంది. మాకు మిడ్ లైఫ్ క్రైసిస్ లాగా సడన్గా ఇట్లా ఇంపల్సివ్ థాట్స్ వస్తాయి.
ఇల్లు కొందామని చెప్పి నిన్నెళ్ళి ఒక 5, 6 ఇల్లులు తిరిగి వచ్చాము మేము. దాంట్లో 2 ఆల్రెడీ కట్టేసిన ఇల్లులు. మిగతావి కొత్త బిల్డర్ ఇల్లు. బిల్డర్స్ తో మాట్లాడాము. వాళ్ళు లాట్స్ కూడా చూసాము. నేనెళ్ళి ఈస్ట్ ఫేసింగ్, సౌత్ ఫేసింగ్ ఏడారో కోసం కూడా అడిగాను. అది అడిగి ఒక ఇల్లు అయితే నాకు ఫుల్ నచ్చింది. ఇక్కడ మేము ఇంతకుముందు ఉండేవాళ్ళం మా కమ్యూనిటీలో. లేక్ మీద ఉంటదన్నమాట ఇల్లు. అంటే లేక్ మీద కాదు. ఇలా ఇక్కడ ఇల్లు ఉంటది. ముందు నుంచి ఒక చిన్న పాత్ ఉంటది. ఇక్కడ లేక్ ఉంటది. సో లేక్ పక్కన మనం నడుచుకుంటూ వెళ్ళొచ్చు అన్నమాట. సో మన ఇంటి యార్డ్ లేక్ లో ఓపెన్ అవుతుంది అన్నమాట గేట్. సో అలా లాట్స్ అన్ని చూసాము. ఇల్లు నచ్చింది. ఇంత ఆల్మోస్ట్ మేము సైన్ పెట్టేసేవాళ్ళని. కానీ ఎంత మంచిగా ఇంటికెళ్ళి ఒకసారి ఆలోచించుకున్నాం. ఇంటికెళ్ళి ఇంటికెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత నిన్న ఆలోచించాను. ఏంటంటే ఇప్పుడు మేము కరెంట్ ఉన్న ఇల్లు మీద మేము కట్టే ఇంట్రెస్ట్ 3%. 3% ఇంట్రెస్ట్ మేము డౌన్ పేమెంట్ కూడా బాగా పెట్టాము అప్పుడు. అందుకని నా మంత్లీ మార్గేజ్ ఎంత నమ్మ మురళి ఓకే ఏం చెప్తాను. సో మంత్లీ మార్గేజ్ మాది $1,700 ప్లస్ హెచ్ఓఏ ప్లస్ ఇప్పుడు ఇంకొంచెం ఎక్కువ కడుతున్నాం. ఎందుకంటే ప్రిన్సిపల్ కి కడుతున్నాం ఎక్కువ. సో ఇంత తక్కువలో ఉన్న ఇల్లును వదిలేసుకొని ఇప్పుడు కరెంట్ ఇంట్రెస్ట్ రేట్ 7% ఉంది. అండ్ మేము చూస్తున్న ఇల్లులు కూడా అన్ని 850,000 అలా అనమాట. యూటాలో ఎట్లా అంటే ఇప్పుడు నువ్వు 800 పెట్టకపోతే అసలు ఏది దొరకట్లేదు. ఒక సింగిల్ ఫ్యామిలీ ఇల్లు కావాలి యూటాలో అంటే 800 మినిమం. సో 850లో చూసాము ఇల్లులో. సో 850 7% ఇంట్రెస్ట్ రేట్ ఒక 200K డౌన్ పేమెంట్ పెట్టినా కూడా మంత్లీ మార్గేజ్ $5,000 అవుతుంది. సో అది విన్నాక నాకు కొంచెం లైట్ ఫ్యూజ్ అయిపోయి ఇప్పుడే ఇప్పుడు అంటే డబుల్ కన్నా ఎక్కువ అవుతుంది మార్గేజ్. సో ఇప్పుడున్న టెన్షన్లలో ఇది ఒకటి అవసరమా అని చెప్పి మేము చాలా ఆలోచించాము. అయినా మన దగ్గర కొనాలనే ఉంది. నేను ఆపాను ఫస్ట్ టైం. నేను ఒక రెస్పాన్సిబుల్ అడల్ట్ లాగా అంటే నేను కూడా లైట్ గా చెప్పాను కోరుకుందాం. ఎందుకంటే ఆ కొత్త బిల్డ్ ఎంత బాగుంది అసలు. లేక పక్కన ఇల్లు అంటే నేను ఇమాజిన్ చేసుకుంటే చాలా బాగుంది. అదే కానీ నేను చాట్ జీపీటీని అడిగాను ఒక డెసిషన్ తీసుకున్న కోసం అని. అంటే అదేంటంటే మూసుకొని ఇంట్లోనే ఉండు మెంటల్ అని చెప్పింది చాట్ జీపీటీ. సో నేను చాట్ జీపీటీ ఒపీనియన్ ని రెస్పెక్ట్ చేస్తున్నాను. సో బేబీ అనేది లైఫ్ ని ఎట్లా మార్చేసిందంటే బిగ్గెస్ట్ చేంజ్ నా జిందగీలో. ఇదే పెద్ద చేంజ్ అన్నమాట. ఇది నా టర్నింగ్ పాయింట్ లైఫ్ లో. సో బేబీ పుట్టి అంటే 6-7 months అయింది అంతే. ఇప్పుడు వెంటనే డెసిషన్స్ తీసుకోవాలి అంటే కూడా అది కరెక్ట్ కాదనిపించింది నాకు. సో ఆగుదాము అని ఆలోచిద్దాం అనుకుంటున్నాం. సో నెక్స్ట్ ఇయర్ జూన్ లో అలా మళ్ళీ ఈ ఐడియాని రీవిజిట్ చేద్దాం అనుకుంటున్నాము. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక బిజినెస్ కూడా స్టార్ట్ చేశాను బేబీ ప్రొడక్ట్స్ ది. సాల్ట్ అండ్ స్మగ్స్ అని. సో సో దాన్ని నేను ఫైనాన్షియల్ గా బాగానే రిస్క్ తీసుకుంటున్నాను. సో అందుకని నాకు ఇప్పుడైతే ఇల్లు డౌన్ పేమెంట్ లో నేనేం ఆలోచించదలుచుకోవట్లేదు. ఐఎమ్ వెరీ హ్యాపీ వేర్ వీఆర్ ఎట్. ఎందుకంటే బేబీ నర్సరీ కూడా మొత్తం మీరు ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో చూసారు కదా, మొత్తం పింక్ వాల్ పేపర్ వేసి పింక్ గా తయారు చేశాను. నెక్స్ట్ ఆ వాల్ పేపర్ కొంచెం మిగిలింది. నా వెనకాల గోడ కూడా వేసుకున్నాను. అందుకని ఇంట్లో కొన్ని రోజులు ఉండాలి ఆ వాల్ పేపర్ కోసం అన్నా. అండ్ ట్రంప్ గెలిచాడు కదా, అసలు ట్రంప్ ప్రెసిడెంట్ అవుతున్నాడు. సో ఏమవుతుందో ఏమో. సో యూటా రిపబ్లికన్ స్టేట్. సో ఇక్కడ వాళ్ళందరూ ట్రంప్ సపోర్టర్స్. వీళ్ళ చెప్పడం ఏంటంటే ట్రంప్ వల్ల ఎకానమీ బాగా అయిపోతుంది, మన ఇంట్రెస్ట్ రేట్లు తగ్గిపోతాయి, ఈ రేట్లు తగ్గిపోతాయి, మళ్ళీ ఇల్లు దొరుకుతాయి. ఇట్లా వాళ్ళంతా పాజిటివ్ గా మాట్లాడుతున్నారు. వేరే వాళ్ళు అడుగుతానేమో ఇంకా సొంత నాకు అమెరికా ట్రంప్ వచ్చారు. సో ఏది నమ్మాలో ఏమో నాకేం అర్థం కావడం లేదు. కానీ ఒక్క విషయం అయితే ఏంటంటే ట్రంప్ ప్రెసిడెంట్ అయితే అయిపోయిండు. ఆ ఈ చిన్న బిజినెసెస్, స్మాల్ బిజినెసెస్, ఎస్పెషల్లీ నాలాంటి బిజినెసెస్ చాలా ఎఫెక్ట్ అవుతాయి. ఎందుకంటే మనం ఇంపోర్టింగ్ చేసుకుంటాం కదా వేరే కంట్రీస్ నుంచి. ఇంపోర్టింగ్ ట్యాక్స్ వాడు 60% పెడుతున్నాడు. సో వాటి మీద ట్యాక్స్ 60% అయితే ఇక్కడ నేను రేట్లు పెంచాల్సి వస్తుంది. ఇక్కడ నేను రేట్లు పెంచితే జనాలు కొంటారో లేదో నాకు తెలియదు. సో ట్రంప్స్ టారిఫ్స్ అని ఒకటి ఉంది, మీరు చదవండి ఆర్టికల్స్. మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలని అనుకుంటే మాత్రం మీకు అసలు దీని చనాలమైన టైం ఇంకోట్లేదు. అందుకని నేను డిసెంబర్ లోపల నా బిజినెస్ కావాల్సిన స్టాక్ అంతా తెచ్చేసుకుందాం అనుకుంటున్నాను. బికాస్ జనవరిలో కంపల్సరీ ట్రంప్స్ టారిఫ్ అనేది పడుతుంది స్మాల్ బిజినెస్ మీద.
అండ్ ఇంకోటి నాకు నచ్చింది ఏంటంటే ఈ అబార్షన్ లాస్ ఉన్నాయి కదా, అది ఈ గవర్నమెంట్ ఏంటో విమెన్స్ బాడీల మీద రైట్లు పెట్టడం నాకు కొంచెం డైజెస్ట్ అవ్వట్లేదు. థర్డ్ వరల్డ్ డెవలపింగ్ కంట్రీస్ ఇండియా ఇదే నయం కదా, ఉమెన్ ఇంకా ఎక్కువ రైట్స్ ఉన్నాయి. ఇట్లా పేరు కమకనే కానీ నేబర్ ఒక ఆమె ఉంది, ఆమె ఆమెకి నాకు చాలా గొడవలు కాదు, కానీ ఒక టైప్ ఆర్గ్యుమెంట్ అయింది అనమాట. ఏంటంటే ఆమె ఫుల్ ట్రంప్ సపోర్టర్ లాగా తయారైంది. నా ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో ఇలా నా సైడ్ నా భయాలు ఏంటో నేను షేర్ చేసుకున్నాను. ఏంటంటే మన అందరం ఇమిగ్రెంట్స్, లీగల్ ఇమిగ్రెంట్స్ అయినా కానీ మనం వీసాల మీద ఉన్నాం కదా. సో ఈ గవర్నమెంట్ చేతిలో ఉన్నాయి మన వీసాలు, వీళ్ళు ఏమన్నా చేసుకోవచ్చు. నా హెచ్4EAD ఆపేస్తామన్నారు ఒక టైంలో, H1Bలకి ఏవేవో రెస్ట్రిక్షన్ పెట్టారు. సో మళ్ళీ అవన్నీ అయితే ఏమో భయం వేస్తుందని పెట్టాను స్టోరీస్. వీళ్ళందరూ ఏంటంటే ఎవరో ట్రంప్ సపోర్టర్లు అందరూ నా ప్రాణానికి వచ్చి నాతో కొట్టడానికి ట్రై చేస్తారు. ఏంటంటే నీకు తెలియదు, అలా ఏమవ్వదు అంటే ఇక్కడ ఉంటుంది వీసా మీద, నేనా వాళ్ళ సిటిజన్స్, వాళ్ళ లైఫ్ చాలా ఈజీగా ఉంటుంది. ఇట్లా వీసా మీద ఉన్న నన్ను నా ప్రాబ్లమ్స్ మీద నన్ను క్వశ్చన్ చేస్తుంటే నాకు చాలా కోపం వస్తుంది. ఏంటంటే వాళ్ళకి అంత గుడ్డి నమ్మకం ఆ ట్రంప్ గారు ఏం చేయడు, మంచోడు, వాడు దేవుడు అన్న వీళ్ళ ఫీలింగ్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. నువ్వు ఒక పొలిటికల్ పార్టీని సపోర్ట్ చేయొచ్చు, రిపబ్లికన్ అయితే రిపబ్లికన్ పార్టీని సపోర్ట్ చేయి, డెమోక్రట్ అయితే డెమోక్రట్ పార్టీని సపోర్ట్ చేయి. అంతేగాని ఇట్లా బ్లైండ్ వర్షిప్ అయింది ట్రంప్ వాడు దేవుడు, ట్రంప్ ఇది, ట్రంప్ సేవియర్, ఇది అది. ఇఫ్ ఎనీథింగ్ వాడు ఒక రేపిస్ట్, వాడి మీద ఎన్నో సెక్షువల్ అసాల్ట్ అలిగేషన్స్ ఉన్నాయి, వాడు ఆడవాళ్ళని రెస్పెక్ట్ చేయడు, వాడు రేసిస్ట్, వాడు లాటిన్ అమెరికన్ గురించి తప్పుగా మాట్లాడతాడు. సో సో మీరు వాడిని సపోర్ట్ చేస్తున్నారంటే మీరు సిగ్గుపడాలి. అలాంటి ఆయన వెనకేసుకొని వస్తున్నారంటే మీరు ఆలోచించాలి కొంచెము. మీరు రిపబ్లికన్ అవ్వచ్చు. ఇప్పుడు నేను కూడా కొంచెం కన్సర్వేటివ్ సైడ్ లీనింగే. నాకు కూడా అంత డెమోక్రేట్ చేసేవన్నీ ఏం నచ్చవు నాకు. సో నేను కూడా కొంచెం కన్సర్వేటివే అని అనుకుంటాను. కానీ వెళ్ళి నేను ట్రంప్కి వేయను ఓటు. సపోజ్ వేసినా నేను ఇంత ఓపెన్ గా అడ్వర్టైజ్ చేసుకోను. చేసిన ఇట్లా ఇమిగ్రెంట్స్ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఇలా షేర్ చేసుకుంటే అవన్నీ మీరు అబద్ధాలు చెప్తున్నారు, అవన్నీ నిజాలు కాదు, అవి ఏం అవ్వవు అని అనడానికి మీకు రైట్ లేదు. ఎందుకంటే బికాస్ వీ బీన్ లివింగ్ త్రూ ఇట్. వీళ్ళకి అర్థం కాదు, ఊరిగా గుడ్డిగా సపోర్ట్ చేయాలని మాత్రం సపోర్ట్ చేసుకుంటూ పోతారు. అది మాత్రం నాకు కోపం వచ్చి ఇంకా ఆమె నాతో మాట్లాడడం మానేస్తుంది. పీడ పోయింది అనుకున్నాను నేను. ఆమె ఏంటంటే అబార్షన్ లాస్ గురించి చాలా అగేన్స్ట్ అనమాట. నేను కూడా ఇప్పుడు నేను మదర్ అయినప్పటి నుంచి నేను సెన్సిటివ్ బేబీస్ గురించి, బట్ అట్ ది సేమ్ టైం ఎవరన్నా ప్రెగ్నెంట్ అవుతుంది, నేను ప్రెగ్నెంట్ అయితే ఈ బేబీని అబార్ట్ చేస్తా అనే ఉద్దేశంతో ఎవరు అవ్వరు. యాక్సిడెంట్స్ హ్యాపెన్. కొన్నిసార్లు దాంట్లో మామ్స్ డ్రగ్స్ తీసుకుంటే ప్రెగ్నెంట్ అయిన వాళ్ళు ఉంటారు, టీనేజర్స్ ఉంటారు. సో వాళ్ళని ఇలా యూ హ్యావ్ ఫోర్స్ దెమ్, లైక్ బేబీని కనాలి, నువ్వు ఎలా అన్నా కనాలి జస్ట్ బికాజ్ యూ గాట్ ప్రెగ్నెంట్. దాంట్లో కొందరు ఎస్ఏకి గురి అయి ఉండొచ్చు, కొందరు రేప్ విక్టిమ్స్ అయి ఉండొచ్చు. సో మనకు తెలియదు సర్కమ్స్టాన్సెస్. సో అందరినీ ఒకే కేటగిరీలో పెట్టి వీళ్ళందరూ కావాలని ప్రెగ్నెంట్ అయ్యి పిల్లల్ని అబార్షన్ చేస్తున్నారు, చంపేస్తున్నారు అనుకోవడం చాలా తప్పు. అండ్ ఆల్సో ఉమెన్కి ఏంటి రైట్స్, వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి తెలుసు, వాళ్ళు మాట్లాడుకోగలుగుతారు, వాళ్ళ బాడీస్ గురించి వాళ్ళు ఫైట్ చేసుకోగలుగుతారు. సో మీరు ఎలా రైట్స్ అన్ని ఉమెన్ బాడీస్ మీద పెట్టగలరు. ఓకే, ఈ రోజు టాపిక్ గ్లో అప్ టిప్స్ అన్నమాట. మనం ఈ న్యూ ఇయర్ లో కొంచెం ఎక్కువ డిసిప్లిన్ తో ఎట్లా నా మెంటల్ హెల్త్ స్ట్రగుల్ గురించి చాలా ఓపెన్ ఉన్నాను సోషల్ మీడియాలో. కానీ ఒక రొటీన్, ఒక స్ట్రక్చర్ అనేది చాలా ఇంపార్టెంట్ మెంటల్ హెల్త్ ఇంప్రూవ్ అవ్వడానికి. నేను ఎక్కడో చదివాను, మినిమం 18 days ఆర్ అన్ యావరేజ్ ఆఫ్ 66 days పడుతుంది ఒక హ్యాబిట్ అనేది ఫార్మ్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్, నేను రోజు పొద్దున 5కి లేస్తా అనుకుంటున్నాను అనుకోండి, అది నేను 18 days కంటిన్యూస్ గా చేస్తే అది హ్యాబిట్ లాగా ఫార్మ్ అయిపోయి ఇంకా న్యాచురల్ గా లేవడం స్టార్ట్ చేస్తాను. సో బేసికల్ ఆ 18 days ఆర్ 60 days యావరేజ్ అక్కడ వరకు రావడానికి మనం కష్టపడాలి. కష్టపడాలి. సో ఫస్ట్ గ్లో అప్ సింపుల్, ఈజీ, ఎవరైనా చేయొచ్చు, డబ్బులు కూడా అవసరం లేదు. వాటర్ తాగడం. సో అందరూ 3 liters వాటర్ పర్ డే తాగితే మంచిది. ఇప్పుడు బాగానే తాగుతున్నాను నేను, కానీ లాస్ట్ మంత్ నేను ఎక్కువ వాటర్ తాగలేదు. ఏంటంటే ఒక గ్లాస్ కూడా తాగలేదు నేను డే అంతా. నేను నోటీస్ చేసింది ఏంటంటే ఇక్కడ స్మైల్ లైన్స్ దగ్గర సన్న లైన్స్ కనిపించడం స్టార్ట్ అయింది. సో నేను ఆలోచిస్తున్నాను అనమాట, బోటాక్స్ వేయించుకోవాలి, ఎట్లా, ఎందుకు వస్తున్నాయి, ఇంకా ఏజింగ్ అనుకున్నాను నేను. కానీ ఈ మంత్ నేను ఫుల్ వాటర్ తాగా, 3 bottles వాటర్
కంపల్సరీ తాగాను ఎవ్రీడే అండ్ ఈ లైన్స్ డిసప్పియర్. సో సో ఎంత సో ఈ రింకిల్స్ ఇవన్నీ పోతున్నాయి నీళ్ళ వస్తుంటే. సో ఇది ఒక మంత్ కి ఇట్లుంటే ఇమాజిన్ మనం తాగుతా పోతే మన స్కిన్ చాలా బాగా అవుతుంది. కానీ ఇంటర్నల్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఎలా అంటే నీళ్ళు ఎక్కువ తాగితే మన బాడీ టాక్సిన్స్ ని ఫ్లష్ చేసేస్తుంది. సో సో వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఏ సెలబ్రిటీ నన్ను అడగండి, ఏ డర్మటాలజిస్ట్ నన్ను అడగండి, వాళ్ళు ఫస్ట్ మీకు చెప్పేది ఏంటంటే నీళ్ళు తాగండి. నేను మొన్న ఈ బాటిల్ కొనుక్కున్నాను స్టాన్లీది. నా దగ్గర వేరే స్టాన్లీ ఉన్నాయి. అవి ఏంటంటే ఓన్లీ 1 లీటర్ 40 ounces. ఇది 1.5 లీటర్ హోల్డ్ చేస్తుంది. సో దీన్ని నేను రోజు 2 సార్లు ఫిల్ చేస్తాను. పొద్దున ఒకసారి, సాయంత్రం ఒకసారి. సో ఇది 2 సార్లు తాగితే 3 లీటర్స్ అయిపోతుంది. సో నేను అలా ట్రాక్ చేసుకుంటున్నాను. మీరు కూడా అలా వాటర్ బాటిల్ గ్లాసులో ఎంచుకోండి. 3 లీటర్స్ కంపల్సరీ తాగుతాను ఈ రోజు నుంచి. ఇది ఒక ఛాలెంజ్ లాగా తీసుకుందాం అందరూ. ఇంకోటి వర్కింగ్ అవుట్. ఇప్పుడు మనము న్యూ ఇయర్ లో ఎంటర్ అవ్వాలంటే మనకి 45 days ఉంది. ఈ 45 days లో మనము అట్లీస్ట్ 5 kgs వెయిట్ తగ్గొచ్చు. మీ గోల్ వెయిట్ లాస్ అయితే ఈజీగా 5 kgs తగ్గొచ్చు. ఏం లేదు, జస్ట్ సింపుల్ గా స్టార్ట్ చేయండి. వీక్ కి అట్లీస్ట్ 3 times అన్నా వర్కౌట్ చేయడం స్టార్ట్ చేయండి. వర్కౌట్ అంటే మీకు పెద్ద జిమ్ లోకి వెళ్ళాల్సిన అవసరమే లేదు. యూట్యూబ్ లో ఎన్ని వీడియోస్ ఉన్నాయంటే, అప్పుడు మీకు గుర్తుందా 22 అదే పాండమిక్ టైంలో క్లో ఈటింగ్ అని ఒక ఆమె ఉంది. ఆమె వర్కౌట్స్ సూపర్ ఉంటాయి. యాప్ వర్కౌట్స్ కానీ గ్లూట్స్ వర్కౌట్స్ కానీ చిన్న ఎక్సర్సైజెస్, అసలు పెద్ద దానికి మీకు ఎక్విప్మెంట్ అవసరం లేదు, వెయిట్స్ కూడా అవసరం లేదు. నేను ఆమె లింక్ పెడతాను డిస్క్రిప్షన్ లో. ఆమె వర్కౌట్స్ చేసేదాన్ని నేను పాండమిక్ అప్పుడు. అండ్ అప్పుడు చాలా టోన్ ఉండేది. మీరు జిమ్ యాక్సెస్ ఉంటే జిమ్ కి వెళ్ళడానికి ట్రై చేయండి. అట్లీస్ట్ 3 times a week. నేను పెద్దగా అక్కడికి వెళ్ళి వెయిట్స్ లిఫ్ట్ చేసేసి లెగ్ మిషన్, ఈ మిషన్, ఆ మిషన్ చేయాల్సిన అవసరమే లేదు. ఆల్ యూ వుడ్ నీడ్ ఇస్ అ థ్రెడ్మిల్. నేను ఇది ఆల్రెడీ ఫస్ట్ ఎపిసోడ్ లోనో సెకండ్ ఎపిసోడ్ లోనో చెప్పాను మీకు. స్టార్టింగ్ లో నేను వెయిట్ ఎలా లూజ్ అయ్యానంటే 12-3-30 అని ఛాలెంజ్ చేశాను. సో 12 ఇంక్లైన్, 3 స్పీడ్, 30 minutes నడవండి. అంతే. మీకు ఎట్లా చెమటలు పడతాయి అంటే, ఎట్లా క్యాలరీస్ వదులుతాయి అంటే మీరే చూస్తారు. ట్రై చేయండి. 12-3-30 ఛాలెంజ్. చూడండి, మీకు నా సెకండ్ ఎపిసోడ్ నేను చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సారీ, నా కెమెరా మెమరీ ఫుల్ అయింది. సో 3 times a week ఎనీ కైండ్ ఆఫ్ వర్కౌట్. స్కిప్పింగ్ కానీ, అది సైక్లింగ్ అవ్వచ్చు, స్కిప్పింగ్ అవ్వచ్చు, రన్నింగ్ అవ్వచ్చు, రన్నింగ్ చుట్టూ పరిగెత్తండి, రూమ్ లోనే పరిగెత్తండి. ఏదో ఒక విధంగా ఒక కార్డియో వర్కౌట్ చేయడానికి ట్రై చేయండి. కార్డియో కుదరదు, వెయిట్ లిఫ్ట్ చేస్తా అంటే అదన్నా పర్లేదు, చేయండి, లిఫ్ట్ చేయండి. బేసికలీ ఏంటంటే మనం ఒక హ్యాబిట్ ఫార్మ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాం. ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే ఈ వర్కౌట్ అనేది మనం వెర్షల్ అయిపోవాలి. సో అది అవ్వాలంటే ఎక్కడో ఒకటి స్టార్ట్ చేయాలి. సో రేపే స్టార్ట్ చేయండి మీ అందరూ. ఓకే, రేపు నేను జిమ్ వెళ్తున్నా, మీ అందరూ కూడా వెళ్ళండి. ఓకే, నెక్స్ట్. ఇప్పుడు నాకు ఈ పోస్ట్ మార్టం డిప్రెషన్ కి ఏం చెప్పారంటే, నాకు సెరటోనిన్ లో అయింది. మనలో చాలా మందికి యాంగ్జైటీలు ఉన్నాయి, చాలా మందికి డిప్రెషన్ ఉంది. అది మీకు డిప్రెషన్, యాంగ్జైటీ అని తెలియకపోవచ్చు. కానీ ఎనీ టైమ్ యూ ఫీల్ లో అంటే ఏంటంటే సెరటోనిన్ లేదు మీలో. సో అది కావాలి అంటే నేను మొదటి నుంచి ఒకటి చేస్తున్నాను. ఏంటంటే సన్లైట్. సన్లైట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మన మూడ్ లిఫ్ట్ చేయడానికి, మనలో హ్యాపీ సెరటోనిన్, విటమిన్ D3 ప్రొడ్యూస్ అవ్వడానికి. ఇప్పుడు నేను ఉండేది జీవితాలు. సో మాకు ఇక్కడ 4:30కే చీకటి అయిపోతుంది ఇప్పుడు నైట్ చలికాలంలో. అందుకని నేను ఏం చేస్తున్నా అంటే కంపల్సరీ ఎవ్రీ మార్నింగ్ అరగంట సన్లో వెళ్ళి కూర్చుంటా. సన్లో వెళ్ళి కూర్చుందంటే ఏం చేసేది, దగ్గరికి వెళ్ళి టిక్టాక్స్, రీల్స్ స్క్రోల్ చేస్తున్నా కూర్చుంటా. బట్ ఐఎమ్ మేకింగ్ ష్యూర్ ఐఎమ్ గెటింగ్ సమ్ సార్ట్ ఆఫ్ సన్లైట్ ఇన్ ద మార్నింగ్. ఎందుకంటే డేని అట్లా స్టార్ట్ చేయండి మీరు. ఎందుకంటే మన మన ఎల్డర్స్ కూడా మనకి ఏం చెప్తారు, సూర్య నమస్కారాలు ఇవన్నీ. వాటి వెనకాల రీజన్ కూడా ఏంటంటే మార్నింగ్ సన్లైట్ చాలా ఇంపార్టెంట్ అనమాట. విటమిన్ డి ఉంటది. ఇంకా ప్లస్ మన మూడ్ యాక్టివేట్ అవ్వాలి, మన బాడీ ఫుల్ గా వేకప్ అవ్వాలి అని అంటే సన్లైట్ అనేది చాలా ఇంపార్టెంట్. నాకు పర్సనలీ వాళ్ళు ప్రిస్క్రైబ్ చేసిన టాబ్లెట్లు వేసుకోకుండా నాకు హెల్ప్ అయ్యేది ఏంటంటే సన్లైట్. సో చలి ఉన్నా గానీ నేను బయటకు వెళ్తున్నా లైట్ లో, ఫుల్ జాకెట్లు గ్లౌజ్ అన్ని వేసుకొని కుక్కల్ని తిప్పుతున్నాను. నేను ఏదో ఒకటి చేస్తున్నా, బట్ సన్ లైట్ అయితే ఇంపార్టెంట్. సో రోజు 30 minutes సన్ లైట్ తెచ్చుకోండి, సన్ లో కూర్చోండి. మీరు ఇండియాలో ఉంటే నల్లగైపోతా ఏం పెట్టుకోకండి. మనం పుట్టిందే ఒక సన్నీ ఏరియాలో, సో హ్యూమిడ్ ట్రాపికల్ ఏరియాలో. సో మనకి సన్కి భయపడద్దు, సన్ స్క్రీన్ చూసుకోండి కావాలంటే. కానీ సన్ లో అయితే 30 minutes
ఇంకోటి నాకు నాకు పర్సనల్ గా నేను ఒక డేలో ప్రొడక్టివ్ గా ఎప్పుడు ఉంటానంటే నేను క్యూట్ గా రెడీ అయినా. ఓకే. ఇప్పుడు ఇంట్లో పిచ్చిదాని లాగా నేను కొన్నిసార్లు నేను ఇంట్లో ఏంటంటే మా హస్బెండ్ బట్టలు వేసుకొని తిరుగుతా. ఒక పెద్ద టీ షర్ట్ కింద ఏదో షార్ట్స్ లేదా ఏదో పిచ్చి ప్యాంట్, దాని మీద టూత్ పేస్ట్ పడేసుకుంటా పోతున్నా, తినే ఫుడ్ అంతా ఉంటది, నా బేబీ ఫార్ములా కక్కుతుంది. సో అలాంటి బట్టలు తిరుగుతానే ఉంటాయి రోజంతా. అలా ఉన్నప్పుడు నేను అసలు ఏ పనులు చేయను, ఇంట్లోనే బయటకు కూడా వెళ్ళబుద్ధి కాదు నాకు. అలా ఉన్నప్పుడు ఆ డే అంతా వేస్ట్ అయిపోయింది అనిపిస్తది. అలానే ఉన్నాము, పిచ్చి బట్టలేసుకొని మురికి ఉన్నామంటే మూడ్ కూడా ఖరాబ్ అయితది. సో నాకు కొత్త గోల్ ఏంటంటే ఇంట్లో ఉన్నప్పుడు ఇలా పైజామాసే ఏసుకుంటా. కాకపోతే ఏంటంటే మ్యాచింగ్ పైజామాస్ ఏసుకుంటా. చచ్చినా ఇంకా మా హస్బెండ్ బట్టలేసుకోవద్దని ఫిక్స్ అయ్యా నేను లూజ్‌గా. సో ఇప్పుడు నాకు నచ్చిన పీజెస్ ఏంటంటే నేను 'విక్టోరియస్ సీక్రెట్' చాలా నచ్చుతుంది నాకు ఈ ఇయర్‌లో కొత్త కలెక్షన్. వాళ్ళ దగ్గర చాలా క్యూట్ పీజెస్ ఉన్నాయి. బట్ మీరు డబ్బులు కూడా స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. టార్గెట్‌లో కొన్నున్నాయి. అమెజాన్‌లో కొన్నున్నాయి. సో బేసికల్‌గా ఏంటంటే ఇన్వెస్ట్ ఇన్ క్యూట్ లౌంజ్ వేర్. ఎట్లంటే ఇంట్లో ఉన్నా గానీ మనం పిచ్చి పిచ్చిగా ఉండకుండా కొంచెం ప్రెజెంటబుల్‌గా ఉంటే మనకే మంచిగా అనిపిస్తది. ఎలా చెప్పాలంటే ఒక ఎగ్జాంపుల్ ఇంజినీరింగ్‌లో నేను పెద్ద ఏం చదివేదాన్ని కాదు ఎగ్జామ్స్‌కి. కానీ ఏదో ముందు రోజు నైట్ ఏదో అట్లా చదివేదాన్ని. కానీ టు బిల్డ్ దట్ కాన్ఫిడెన్స్ నేను ఎగ్జామ్‌కి క్యూట్‌గా రెడీ అయ్యి ఎళ్ళేదాన్ని. మంచి బట్టలేసుకొని, మంచి మేకప్ ఏసుకొని, మంచిగా జుట్టు దువ్వుకొని ఎళ్ళేదాన్ని. అప్పుడేంటంటే 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 నాకు ఎక్కడ లేని కాన్ఫిడెన్స్ వచ్చేదనమాట. ఓహ్! నేను బాగున్నాను. నేను బాగా చదువుకున్నాను. ఎవ్రీథింగ్ ఈస్ ఇన్ ఆర్డర్. లైఫ్ నా కంట్రోల్‌లో ఉంది. సో, ఆ కాన్ఫిడెన్స్ వస్తది. సో, ఆ కాన్ఫిడెన్స్ రావాలి మనకి. సో, ఎవ్రీడే మార్నింగ్ లేసి పిచ్చి బట్టలు కాకుండా కొంచెం అట్లీస్ట్ మ్యాచింగ్ బట్టలేసుకుందాము ఈరోజు. ఇంకొకటి ఏంటంటే ఈ సెల్ఫ్ కేటగిరీ. పొద్దున్న లేసిన వెంటనే ఒక హ్యాబిట్ పెట్టుకోండి. బ్రష్ చేసుకున్నామా అండ్ దెన్ అది వెళ్ళిపోకండి. డూ సంథింగ్ ఎల్స్ ఫర్ యువర్సెల్ఫ్. జుట్టు దువ్వుకోవడం, జుట్టు బ్రష్ చేసుకోవడం. నేనైతే వారాలు జుట్టు దువ్వుకోను నేను. ద ఓన్లీ టైమ్ ఐ బ్రష్ మై హెయిర్ ఇస్ తలస్నానం చేసిన తర్వాత దువ్వుకుంటాను. ఎందుకంటే కర్ల్స్ పోతాయి వీక్ అంతా కర్ల్స్ ఇచ్చుకోవడానికి ట్రై చేస్తాను. కానీ అలా కాదు. ఐ డిసైడెడ్ టు బ్రష్ మై హెయిర్ ఎవ్రీ మార్నింగ్. ఇవన్నీ మనము చిన్నప్పుడు చేసేవాళ్ళం. పెద్దగా అయ్యే కొద్దీ మనకు చెప్పేటోళ్ళు ఎవ్వరు లేరు. సో నేను మీకు వీక్షిస్తాను అనుకోండి అండ్ నా అడ్వైస్ తీసుకోండి. పొద్దున్న లేవగానే జుట్టు దువ్వుకోండి. ఏదో ఒకటి మినిమం ఒక చిన్న స్కిన్ కేర్ ఫాలో అవ్వండి. అది either సన్ స్క్రీన్ తీసుకోవడమో లేదా ఫేస్ వాష్ తో ఫేస్ కట్టుకోవడం, మాయిశ్చరైజర్ పెట్టుకోవడం. ఏదో ఒకటి ఒక చిన్న రొటీన్ ఆన్ చేయండి. సో ఎవ్రీ మార్నింగ్ మీరు ఇంట్లోనే బయటకి వెళ్తున్నారంటే మీరు రెడీ అవుతారు తెలుసు. కానీ ఇంట్లోనే ఉన్నా కానీ మేక్ ష్యూర్ మనం కోఆర్డినేటెడ్ క్లోత్స్ వేసుకొని కొంచెం క్యూట్ కంఫీ క్లోత్స్ వేసుకొని జుట్టు దువ్వుకొని స్కిన్ కేర్ చేసుకునేలాగా ట్రై చేయండి. ఓకే. అండ్ ఇది ఇంకొకటి కూడా ఏంటంటే వెరీ మినిమల్ మేకప్. ఎందుకంటే ఇంట్లోనే ఉంటున్నప్పుడు ఈ ఫౌండేషన్లు ఇవంతా వేస్ట్. సో ఒక ఐబ్రో జెల్ ఉంటుంది కదా, ఐబ్రో జెల్ తో ఐబ్రోస్ ని పైకి ప్రెస్ చేయండి. ఆర్ మస్కారా పెట్టుకోండి. ఆర్ కన్సీలర్ తో డార్క్ సర్కిల్స్ డార్క్ స్పాట్స్ హైడ్ చేయండి. అంతే. సింపుల్ మేకప్, సింపుల్ స్కిన్ కేర్ రొటీన్. కానీ స్టార్ట్ చేయండి ఎవ్రీ మార్నింగ్. అందులో మనం ఎఫర్ట్ పెట్టుకుందాం. ఆ 5 మినిట్స్ అన్నమాట చేయండి. జస్ట్ సో దట్ when you start the day, you already feel put together. అది అండ్ ఫుడ్ విషయంలో మేక్ ష్యూర్ ఎవ్రీ డే కొంచెం ప్రోటీన్ ఇంటేక్ తీసుకోండి. ఇప్పుడు మనం పెద్దగా అయ్యే కొద్దీ మన బోన్లన్నీ వీక్ అయిపోతాయి. అన్ని నొప్పులు స్టార్ట్ అవుతాయి ఈ ఏజ్ లో. మన ఇండియన్ జెనెటిక్స్ అనుకోండి దేని వల్లనో ఏమో తెలియదు కానీ అన్ని నొప్పులు అవుతాయి గట్టిగా. సో సో ప్రోటీన్ ఇంటేక్ ఒకటి స్టార్ట్ చేయండి. మీరు దానిలో పెద్ద చికెన్ మటన్ తినాల్సిన అవసరం లేదు. ప్రోటీన్ పౌడర్స్ చాలా దొరుకుతాయి. వీగన్ ప్రోటీన్ పౌడర్స్ ఉంటాయి, ఆర్గానిక్ ప్రోటీన్ పౌడర్స్ ఉంటాయి, ప్లాంట్ ప్రోటీన్ పౌడర్స్ ఉంటాయి. సో ఏదో ఒకటి ఫ్లేవర్డ్ చాక్లెట్ ఫ్లేవర్ ప్రోటీన్ పౌడర్స్ ఉంటాయి. సో ఏదో ఒకటి ఒక ప్రోటీన్ పౌడర్ ఇంక్లూడ్ చేసుకుంటాయి. నీళ్ళల్లో కలిపేసి అన్న 50 గ్రామ్స్ మినిమం ఒక 50-60 గ్రామ్స్ తాగేలాగా చూసుకోండి. నేనైతే అదే చేస్తున్నాను. అంత మిల్క్ షేక్లు ఇవన్నీ తయారు చేసుకొని ఓపిక లేదు. సో నైట్ ఎప్పుడైనా పడుకునే ముందు ఆర్ పొద్దున తిన్న తర్వాత నీళ్ళల్లో కలిపేస్తున్నాం 100 గ్రామ్స్ ప్రోటీన్ తాగేస్తున్నాం. ఒకే దెబ్బకి అయిపోతుంది ప్రోటీన్. సో ప్రోటీన్ ఇంటేక్ ట్రై చేయండి. ఎందుకంటే ఇది మసిల్ బిల్డింగ్ చాలా ఇంపార్టెంట్. సో డైట్ లో మేక్ ష్యూర్ యూ ఇంక్లూడ్. ఇంకోటి నా పర్సనల్ గోల్ ఏంటంటే నేను నైట్ పడుకునేటప్పుడు రోజు టిక్టాక్ స్క్రోల్ చేస్తాను. అది గంట అవ్వచ్చు, 2 గంటలు అవ్వచ్చు. ఐ గెట్ లాస్ట్ ఇన్ ద ఫోన్.
దానివల్ల నేను ఫోన్ మార్నింగ్ ఇంత దగ్గరలో పెట్టుకొని చూస్తా. నా కళ్ళు మండుతున్నాయి. కళ్ళకి డార్క్ సర్కిల్స్ పెరుగుతున్నాయి. ప్లస్ నిద్ర కూడా రావట్లేదు. సో, నేను ఫోన్‌ని బెడ్‌కి కొంచెం దూరంలో డ్రెస్సర్ మీద పెట్టి పండుకుందామని డిసైడ్ అయ్యాను నేను. ది మళ్ళా ఊరికనే ఇట్లా ఖాళీగా ఏం పండుకొని ఏం చూస్తా సీలింగ్ అని చెప్పి నా టీవీ ఉంది రూమ్‌లో. సో, ఐ స్టార్టెడ్ వాచింగ్ షోస్ అండ్ ఐ యాక్చువల్లీ ఎంజాయ్ వాచింగ్ టీవీ. ఇన్నేళ్ళు నేను టీవీయే చూడలేదు. కానీ ఇప్పుడు నా పాత పాత షోస్ అన్నీ చూస్తున్నాను. హిందీ సినిమాలు, తెలుగు సినిమాలు చాలా ఉన్నాయి నెట్‌ఫ్లిక్స్‌లో. సో, ఐయామ్ క్యాచింగ్ అప్ ఆన్ ఎవ్రీథింగ్. సో, యాహ్! ఐ స్టార్టెడ్ ఎంజాయింగ్ టీవీ. సో, నైట్ రోజు ఒక గంట టీవీ చూసి నిద్రపోతున్నాను. సో, ఫోన్ వాడే బదులు కొంచెం దూరంగా ఉన్న టీవీని చూద్దాం అనుకుంటున్నాను. సో, అది నా పర్సనల్ గోల్ ఏంటంటే ఫోన్ యూసేజ్, ఫోన్ అవర్స్ ఏమంటారు దాన్ని? స్క్రీన్ టైమ్, స్క్రీన్ టైమ్ తగ్గించుకోవాలి. ఎస్పెషల్లీ టిక్‌టాక్‌లో ఈ మైండ్‌లెస్ స్క్రోలింగ్ ఇలా 7 సెకండ్స్‌లో కాంటెక్స్ట్ స్విచ్ అయితా ఇలా ఇది బ్రెయిన్‌కి మంచిది కాదు. ఇది బ్రెయిన్ రాట్ అయితది. ఇంకొకటి పెద్ద గోల్ ఏంటంటే నాకు 2025లో మనీ సేవ్ చేద్దామని. ఏది పడితే అది కొంటా నేను. నేను సాడ్ ఉన్నా, డిప్రెషన్ ఉన్నా అంటే నాకు కొత్త కోపింగ్ మెకానిజం ఏంటంటే ఎళ్ళిపోయి ఏది పడితే అది కొనడము. సో, అది నేను చాలా తగ్గించుకోవాలనుకుంటున్నాను. అండ్ ఐయామ్ గోనా స్టార్ట్ ఫ్రమ్ టుడే. ఏంటంటే ఏదైనా బట్టలు కొనే ముందు కూడా ఇంపల్సివ్‌గా కొనేసుకోకుండా ఐ వాంట్ థింక్ త్రూ ఇట్. టైం తీసుకొని ఇది నేను ఏసుకుంటానా? ఎన్నిసార్లు ఏసుకుంటా? అట్లా ఆలోచించుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే మొన్న నా క్లాజెట్ చూస్తే నాకు కొంచెం ఇట్లా కొంచెం యాంగ్షియస్‌గా అనిపించింది. ఇంత ఓవర్‌ఫ్లో అయితా, పడిపోతా అసలు. కొన్ని బట్టలైతే నేను కొన్నా అని కూడా నాకు తెలీదు. కొన్నిటి రేట్ ట్యాగ్‌లు ఎలాడుతా ఉన్నాయి. అందుకనే అవన్నీ చూస్తే నాకసలు ఇంత మనీ వేస్ట్ చేశానా అన్న బాధ ఎక్కువైంది. అందుకని ఐ స్టార్టెడ్ సెల్లింగ్ స్టఫ్ కొంచెం సెవెన్ స్టోరీస్‌లో అండ్ ఆల్సో పాష్ మార్ట్‌లో కూడా లిస్ట్ చేద్దామనుకుంటున్నాను. జస్ట్ సో దట్ ప్లేస్ ఉంటుంది అండ్ ఐ కెన్ థింక్ బెటర్. ఏ అవుట్‌ఫిట్స్ ఎప్పుడు వేసుకోవాలో ఏంటా అని కొంచెం ప్లేస్ కూడా ఖాళీ అయితుంది. సో యాహ్! మై బిగ్గెస్ట్ గోల్ ఇన్ 2025 ఈస్ సేవింగ్ మనీ. నేను బయట కూడా ఫుడ్ బాగా ఎక్కువ తింటాను. ఉబర్ ఈట్స్, డోర్ డాష్ ఈజీగా మంత్లీ $1000 to $1500 ఉత్తి గ్రబ్ హబ్‌లు వీటి మీద అయిపోతుంది. సో, అది తగ్గించుకొని ఇంట్లో తిందామని స్టార్ట్ చేశాను. ఒక ఆమె దొరికింది నాకు ఇండియన్ కమ్యూనిటీలో. ఎలా అంటే వీక్‌కి 1 టైమ్ వస్తుంది. వచ్చి ఒక 4, 5 కర్రీస్ వండేసి వెళ్ళిపోతుంది. మచ్ చీపర్ దాన్ ఈ గ్రబ్ హబ్‌లు ఇవన్నీ. సో, హెల్తీగా ఫ్రూట్స్, వెజ్జీస్ కొని ఆమెకిస్తుంటే ఆమె పంపిస్తుంది. సో, ఒక వీక్‌కి $200లో అయిపోతుంది. ప్లస్ ఐయామ్ ఈటింగ్ ఇండియన్ ఫుడ్, ఐయామ్ ఈటింగ్ కర్రీస్, ఐయామ్ ఈటింగ్ వెజ్జీస్. సో, హెల్తీగా తింటున్నాను. సో, ఇదంతా ఓకే. జిమ్‌కెళ్ళడం, వర్కౌట్ చేయడం, మేకప్ వేసుకోవడం, స్కిన్ కేర్ చేయడం ఇదంతా ఓకే. కానీ బిగ్గెస్ట్ గ్లో అప్ లైఫ్‌లో ఎప్పుడంటే మనము ఫైనాన్షియల్‌గా ఇండిపెండెంట్ ఉండాలి. సేవింగ్స్‌లో డబ్బులుండి, వేరే వాటిల్లో ఇన్వెస్ట్ చేసి, ప్రాపర్టీస్ ఉండి, దీనంత బిగ్గెస్ట్ ఫ్లెక్స్ ఇంకోటుండదు. డూయింగ్ ఆల్ దిస్ వైల్ లుకింగ్ గుడ్ అండ్ వైల్ గ్లోయింగ్ ఇస్ ద బిగ్గెస్ట్ ఫ్లెక్స్ అన్నమాట. సో, మీ అందరూ ఫైనాన్షియల్‌గా ఇండిపెండెంట్ అవ్వాలి. ఎస్పెషల్లీ అమ్మాయిలు మీరు సేవింగ్స్ అకౌంట్స్ లేకపోతే సేవింగ్స్ స్టార్ట్ చేయండి. నెల నెల ఎంత రాకపోయినా మీ అందరూ వర్క్ చేస్తున్నారంటే మీ పే చెక్ నుంచి ఒక 10-20% అన్నా సేవింగ్స్ ఫిక్స్డ్ సేవింగ్స్‌లో ఏసేయండి. అది మనకి ఎప్పుడు ఎలా ఉపయోగపడుతదో నేను అలా సేవ్ చేసుకున్న డబ్బులతోనే ఇలా ఈ బిజినెస్ గాని ఇవన్నీ అవన్నీ స్టార్ట్ చేస్తున్నాను. ఎలా అంటే బికాజ్ ఐ సేవ్ దట్ మనీ ఆల్రెడీ. ఇప్పుడు రేపు నాకు ఈ కొత్త బిజినెస్ ఫ్లాప్ అయినా నాకు పెద్ద బాధ అవ్వదు. ఎందుకంటే నేను డెట్‌లో ఎళ్ళలేదు. అప్పుల పాలు అవ్వట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ నేను సేవింగ్ చేసుకున్న మనీని వాడుతున్నాను కాబట్టి. సో, క్రెడిట్ కార్డ్‌లు, డెట్స్ ఉండదు అన్నమాట. సో, అలా సేఫ్టీ నెట్ లాగా ఉండడానికి మీరు స్టార్ట్ సేవింగ్ మనీ టుడే. అది కాకుండా డబ్బులు బ్యాంక్‌లో పెడితే ఇప్పుడేం కాదు డబ్బులు అలానే ఉంటాయి. కానీ దాని వాల్యూ తగ్గిపోతా ఉంటుంది కదా! ఇప్పుడున్న కరెంట్ మార్కెట్ ఇన్‌ఫ్లేషన్ బట్టి. సో, ఆ డబ్బుల్ని మీరు ఇన్వెస్ట్ చేయడం నేర్చుకోండి. సో, మీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళని అడగండి. ఎలా ఇన్వెస్ట్ చేయాలి? ఏంటి? ప్రాపర్టీ కొనాలా? గోల్డ్ కొనాలా? ఎలా ఇన్వెస్ట్ చేయాలి అని అడగండి. సో, హియర్ నాకిలా సేవింగ్స్, ఇన్వెస్ట్‌మెంట్, రియల్ ఎస్టేట్ వీటి మీద ఇంట్రెస్ట్ చాలా బాగా పెరిగింది నాకు. ఆహ్, నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్ ఐ థింక్ ఐయామ్ గోనా డెడికేట్ ఇట్ టు ఇన్వెస్ట్‌మెంట్స్. ఎట్లా ఇన్వెస్ట్ చేయాలి? ఆహ్, పిల్లల ఫ్యూచర్ ఎట్లా సెక్యూర్ చేయాలి? వీటన్నిటి గురించి నేను చాలా చదువుతున్నాను. అవన్నీ తెలిసినవన్నీ మీతో షేర్ చేస్తాను నెక్స్ట్ ఎపిసోడ్. సరేనా?
మిగతావన్నీ చేయడానికి మీకు టైం దొరికినా దొరకకపోయినా ఈ 2 మాత్రం స్కిప్ చేయకండి. వాటర్, వర్కౌట్. మెయిన్‌గా కార్డియో. హార్ట్‌ని పనిలో పెట్టండి. ఓకే. అండ్ సో ఇవన్నీ మీరు ట్రై చేస్తారని అనుకుంటున్నాను. మనం ఈ న్యూ ఇయర్‌లో ఫుల్ సక్సెస్‌ఫుల్‌గా ఎంటర్ అవ్వాలి మనము. 2024 వరకి మనకి ఏదైతే అది అయింది. పాస్ట్ వదిలేద్దాము. ఎంత ట్రామా అనుభవించినా, ఎంత డిప్రెషన్‌లో ఉన్నా, ఎంత సాడ్‌గా ఉన్నా పాస్ట్‌ని వదిలేసి న్యూ ఇయర్‌లో మనం న్యూ పీపుల్ లాగా ఎంటర్ అవుతాము. విత్ న్యూ హ్యాబిట్స్ అండ్ లవింగ్ అవర్ సెల్వ్స్ మోర్. నేను ఎపిసోడ్ స్టార్టింగ్‌లో పాట పాడినట్టు ఎండ్ ఆఫ్ ద డే మనం తప్ప ఎవరు లేరు. అందరూ అయినోళ్ళలాగానే ఉంటారు. లాస్ట్‌లో మనకి హెల్ప్ కావాలంటే అది చేసేది లేదు, పీకేది లేదు. సో, మనకి మనమే చూసుకోవాలి. అందుకని మనమే స్ట్రాంగ్, ఇండిపెండెంట్ గర్ల్స్ అవ్వాలి. ఓకేనా? ఇంత బ్రేక్ రాకుండా ప్రతి వీక్ ఒక ఎపిసోడ్ వచ్చేలాగా ఐ మేక్ ష్యూర్. మళ్ళీ మనం నెక్స్ట్ ఎపిసోడ్‌లో మళ్ళీ కలుద్దాము. ఐ లవ్ యూ ఆల్ సో మచ్. బాయ్.